హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఊరమిరపకాయలు వేసుకుంటున్నాము. ఈ ఊరమిరపకాయలు గట్టి కాయలుగా తీసుకుని, బాగా మంచి కాయలు, గట్టి కాయలు, ఇత్తనాలు ఉన్న కాయలు తీసుకుని, ఈరోజు కడిగి ఆరబెట్టుకున్నాము. ఫ్యాన్ కింద పెట్టుకుని, వీటిని పెద్ద పిన్నీస్తో 2 ఘాట్లు పెట్టుకుంటున్నాము. చివర మొదలు కాకుండా మధ్యలో అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. బాగా ఇత్తనాలు ఉన్న కాయలు, గట్టి కాయలు తీసుకోవాలి. దీనికి కేజీకి 3/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. మీరు కావాలంటే 1/2 లీటర్ అయినా తీసుకోవచ్చు. 3/4 లీటర్కి 1/2 లీటర్ వాటర్ పోసా. మీరు 1/2 లీటర్కి పెరుగుకి 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పెరుగు తీసుకుని మీరు కవంతో తిప్పుకోకపోయినా, చేత్తో కలుపుకోకపోయినా మిక్సీలో వేసుకుంటే బాగా కలిసిపోద్ది. ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ వేసుకుందాము. దీనికి నేను కేజీకి 100 గ్రాములు కల్లుప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న టీ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, లేదా కప్పుతో అయినా. ఒక 100 గ్రాముల కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అంతా ఇట్ట మిక్సీ వేసుకుని ప్లాస్టిక్ బకెట్ కానీ డబ్బా కానీ ఉంటే పోసుకోండి. బాగా కలిసిపోద్ది ఇట్ట. దీనిలో ఇప్పుడు ఆ స్పూను వాము, స్పూను జీలకర్ర, ఉప్పు కలిపి మెత్తగా పొడి వేసుకున్నాము. ఈ పొడి కూడా వేసుకుంటే వాము మిరపకాయలు చాలా బాగుంటాయి. దీనిలో ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ కాయలన్నీ గీట్లు పిన్నీస్తో గీట్లు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మజ్జిగలో వేసి బాగా కలిసేటట్టు చూసుకుని, మజ్జిగ ఉప్పు చూసుకుని బాగా కింద మీద కలపాలి. అడుగు నుంచి తిప్పుకోవాలి. వీటిని మళ్ళీ మరుసనాడు కూడా పొద్దున సాయంకాలం ఒకసారి తిప్పుకుంటే మూడో నాడు కాయలన్నీ కూడా బెజ్జాల గిన్నెతో ఇట్ట వడేసుకోవచ్చు. బెజ్జాల గిన్నెలో వడేసుకుని మనం పైన ఎండలో పెట్టుకుందాం డాబా మీద. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి ఇట్ట 4 రోజులు కష్టపడితే సంవత్సరం అంతా వాడుకోవచ్చండి ఊరమిరపకాయలు. ఇది పొద్దున్నే ఎండబెట్టా కదా, మళ్ళీ ఇప్పుడు సాయంకాలం వేడిగా ఉన్నప్పుడే మజ్జిగలో వేసుకుంటే మజ్జిగ బాగా పీల్చేస్తాయి. రేపు కూడా మళ్ళీ ఇట్టాగే వేసుకోవాలి. వేసుకుని ఇవాళ రేపు వేసుకుంటే ఆ మజ్జిగ అయిపోయినాక మళ్ళీ 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. మళ్ళీ రేపు కూడా వేసుకుందాము. ఇగోండి మళ్ళీ రేపు కూడా వేసుకుని ఇట్ట వేసుకోవాలి. కాయలు చూడండి ఎంత బాగుండయో తెల్లగా. మనం పెరుగు ఎక్కువ వేసుకున్నాం కదా, వీటిని మళ్ళీ 2 రోజులు గలగల్లాడేటట్టు ఎండబెట్టి ఈరోజు కొంచెం వేయించుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ వచ్చినాక వేయించుకుని న్యూస్ పేపర్ మీద పోసుకోవాలి. ఈ పెరుగన్నంలోను, పప్పులోను, పప్పు చారులో చాలా బాగుంటాయి. మనం ఎప్పుడన్నా కర్రీ చేసుకోకపోయినా ఊరమిరపకాయలు, వడియాల ఆమ్లెట్తో కడుపు నిండా కమ్మగా తినేస్తాము. చూడండి, ఈ ఊరమిరపకాయలు చేసుకోవటం చాలా ఈజీ అండి. పాతకాలంలో ఎప్పుడు ఎక్కువ కేజీలు కేజీలు చేసేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. బాయ్ అండి.